తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. లగచర్ల రైతులపై నమోదైన కేసులకు వ్యతిరేకంగా ఇవాళ బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేయనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను అందజేయనున్నారు. రైతులపై ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేయనున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నిరసనలకి పూనుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ చందు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఫార్మాసిటీ వ్యతిరేకంగా లగచర్లలో రైతులు పోలీసులపై తిరుగుబాటు ఇతర కలెక్టర్లపై తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులపై కేసులు నమోదయ్యాయి. దాదాపు 36-40 మంది వివిధ జైళ్లలో గత కొద్ది రోజులుగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఒక రైతుకు బేడీలు వేస్తూ ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది, ఆరోపిస్తుంది. ఈ ప్రభుత్వం రైతులకు బేడీలు ఎలా వేస్తుందంటే కూడా మండిపడుతున్న క్రమంలో నిన్న అసెంబ్లీలో లగచర్ల రైతుల అంశంపై వాయిదా తీర్మానం బీఆర్ఎస్ ఇచ్చింది. కానీ వాయిదా తీర్మానాన్ని పట్టుబట్టింది. అసెంబ్లీ ప్రారంభం కాగానే ప్లకార్డులు పట్టుకొని వాళ్ళంతా కూడా అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆ ప్లకార్డులన్నింటినీ కూడా మార్షల్స్ తీసుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలోకి పోయిన తర్వాత కూడా మళ్ళీ బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులు పట్టుకొని నిరసన కూడా తెలిపారు. లగచర్ల అంశాన్పై వెంటనే చర్చ జరపాలంటే కూడా పట్టుబట్టిన నేపథ్యంలో స్పీకర్ అయితే చర్చకు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులు ఎంతకు వినకపోవడంతో నిన్న అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పిలుపునిచ్చారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల రైతులకు మద్దతుగా అందరూ కూడా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలపాలని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా అంబేద్కర్ విగ్రహం వద్దకు 11 గంటలకు బీఆర్ఎస్ నాయకులంతా కూడా వినతి పత్రాలు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే లగచర్ల అంశాన్ని ఎత్తుకోవాలి, ఖచ్చితంగా దీనిపై పోరాటం చేయాలి. ఇక్కడ దళిత గిరిజనులు ఎక్కువ మంది ఈ కేసుల్లో అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆయా పక్షాల మద్దతు తమ పార్టీకి వస్తుందనే భావనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇదే అంశాలు ఎందుకంటే ఒకవైపు కొడంగల్ నియోజకవర్గం కావడంతో, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడి నుంచి ఆందోళన మొదలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమకు మద్దతు లభిస్తుందనేది బీఆర్ఎస్ అంచనాగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశం పైన ఎక్కువగా పోరాటం అసెంబ్లీలో చేయాలి. ఖచ్చితంగా లగచర్ల అంశం చర్చించే వరకు కూడా పోరాటాన్ని కొనసాగించాలి. ఈ రోజు కూడా అవసరమైతే మళ్ళీ సభలో అదే అంశాన్ని లేవనెత్తాలని కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. రైట్ చందు, థ్యాంక్ యూ.